మృత్యువు ఎలా వస్తుందో తెలుసా? మృత్యువు గురించి విష్ణుమూర్తి గరుత్మంతుడికి వివరిస్తూ, ఓ గరుత్మాన్, ఇక మృత్యువు యొక్క స్వరూపాన్ని విస్తారపూర్వకంగా చెబుతాను విను. మృత్యువే కాలం. ఆ సమయం రాగానే దేహం నుండి, ప్రాణం నుండి జీవాత్మ విడిపోతుంది. తను రావాల్సిన వేళకి మృత్యువు ఎట్టి పరిస్థితుల్లోనైనా వచ్చి తీరుతుంది. ఈ మృత్యువు యొక్క కష్ట ప్రభావం వల్ల ప్రాణి తాను చేసిన కర్మలన్నిటినీ ఒక్కసారిగా మరిచిపోతుంది. మేఘం వాయువశంలో ఉన్నట్లుగా ప్రాణి కాలవశంలో ఉంటాడు. సాత్విక, రాజసిక, తామసిక భావాలన్నీ కాలం చెప్పు చేతల్లోనే ఉంటాయి. ప్రాణులలో అవి కాల వియోగం వల్ల విస్తరిస్తూ పోతాయి. సూర్యుడు, చంద్రుడు, శివం, ఇంద్రుడు, వాయువు, అగ్ని, ఆకాశం, పృథ్వీ, మిత్రులు, ఔషధం, అష్టవసువులు, నదులు, సాగరాలు, భావాలు, అభావాలు వంటి మహా విషయాలన్నీ వాటి వాటి సమయాల్లో కాలానుసారం కాలంలో ఉద్భవిస్తూ, పెరుగుతూ, కనుమరుగవుతూ ఉంటాయి. మృత్యువు సాధారణ వ్యక్తులకు ఎలా వస్తుందో చూడు. మృత్యువు రావడానికి ముందే దైవయోగం వల్ల రోగం వస్తుంది.